ఫ్రెండ్స్ మీకు యాడోమెటోగ్లేఫియా తెలుసా? ఎవరో ఇంగ్లీష్ పాప అయి ఉండిదిలే అనుకుంటున్నారా? అంత లేదు, అదొక జబ్బు నేము. పాటున ఈ జబ్బు గానీ మీకు వచ్చింది అనుకోండి, మీరు ఏ దొంగతనాలు చేసినా ఆల్మోస్ట్ మిమ్మల్ని ఎవ్వరు పట్టుకోలేదు. మీ అంతటి మీరు సీసీటీవీ కెమెరాలో కోతి మొహం వేసుకొని చూస్తే తప్ప. అంటే ఏం లేదండి, జబ్బు వచ్చింది అనుకోండి, ఇది జబ్బు అన్నా పెద్ద జబ్బు కాదు. ఈ కండిషన్ ఉన్న వాళ్ళ చేతులు తలా మెరుస్తా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఫింగర్ ప్రింట్సే ఉండవుగా, ఆ వేళ్ల మీద అంతా క్లియర్ గా అయిపోతుంది. ఇక్కడ కనిపిస్తున్నట్టు ఫింగర్ ప్రింట్సే ఉండవు. ఇలా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఈ జెనెటిక్ కండిషన్ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎంత తక్కువ మంది అంటే ఇప్పటిదాకైతే ప్రపంచంలో కేవలం 5 అంటే 5 ఫ్యామిలీలు కనిపెట్టారు. వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ ఏళ్ళు బానే ఉంటాయి, వీళ్ళేళ్ళు బానే ఉంటాయి, కానీ ఫింగర్ ప్రింట్స్ ఉండవు. అయితే ఇది ఏదో దోమ చీమ కొట్టడం వల్ల సడన్ గా వచ్చే జబ్బేం కాదు. ఆల్మోస్ట్ ఇది వంశపారపర్యంగా మాత్రమే వస్తుంది. తాతకుంటే నాన్నకి, నాన్నకుంటే మనవడికి అలా. ఒకవేళ తాతలకి ఇలా కండిషన్ ఉండి మనవలకి లేదనుకుంటే అప్పుడు కొంచెం డౌట్ పడాలి. ఓకే వదిలేయండి, ఎందుకు గానీ. ఇప్పుడు ఈ వేళ్ల మీద ఫింగర్ ప్రింట్స్ లేనంత మాత్రాన వాళ్ళ హెల్త్ కండిషన్ కి ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళకి పెద్ద డిఫరెంట్ గా కొత్తగా ఏముండదు. ఇలా చిన్న వాటికంటే దారుణమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. చెప్పాలంటే ఆల్మోస్ట్ వీళ్ళు ఇండియాలో అసలు బతకలేదు. ఎందుకంటే మనం ఇండియాలో ఏ మూలకు పోయినా ముందుగా ప్రతి చోట ఏలెట్టు, అక్కడ ఏలెట్టు, ఇక్కడ ఏలెట్టు, అన్నిట్లో ఏలెట్టు ఫింగర్ ప్రింట్సే తీసుకుంటారు. ఫింగర్ ప్రింట్స్ లేకపోతే ఇండియాలో బతకడం వేస్ట్ అసలు. నాకు తెలిసి ఆధార్ కార్డు వాళ్ళు అయితే వీడికి ఏదో అంటురోగం ఉంది అన్నట్టు చూస్తావేమో. దీని గురించి మీరేమంటారో కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, కొరియా మీద మీ ఒపీనియన్ ఏంటి? మన బొగ్గల మామ కిమ్మో నార్త్ కొరియా మీద కాదు, సౌత్ కొరియా మీద మీ ఒపీనియన్ ఏంటి? అలా అడిగితే ఏముంటది, ఏం లేదే అనే ఆల్మోస్ట్ అందరు చెప్తారు. కానీ ఓ 15 నుంచి 25 ఇయర్స్ ఏళ్ల మధ్యలో వాళ్ళని అలా అడగండి, 60% ఇండియన్స్ ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళు కోసేసుకుంటున్నారంట. ఏంటి ఇండియాలోనే ఆ కొరియా కోసం? ఎందుకంటే కొరియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇండియా మీద బీభత్సంగా పెరిగిపోతుంది. బొచ్చుగా నువ్వు మరీ మాట్లాడతావా? పిల్లలేదో 4-5 కొరియన్ సినిమాలు చూస్తున్నారు, అంతకుమించి ఏం చేస్తున్నావు అనుకోకండి. ఎడ్యుకేషన్ టైమ్స్ వాళ్ళు ఒక సర్వే చేసి రిపోర్ట్ క్రియేట్ చేస్తే దానిలో ఇండియాలో 13 నుంచి 22 ఏజ్ ఉన్న పిల్లల్లో చూస్తే ఇంగ్లీషు, హిందీ తర్వాత అన్నిటికంటే ఎక్కువగా నేర్చుకుంటున్న లాంగ్వేజ్ కొరియన్ అంట. ఒకసారి మీరు ఆలోచించండి, ఆల్మోస్ట్ ఈ పిల్ల బచ్చాకాళ్ళందరూ ఈ కొరియన్ లాంగ్వేజ్ ఎక్కువ నేర్చుకుంటూ తిరుగుతున్నారంట. కాంపిటీస్ మీలో కూడా ఎవరు నేర్చుకుంటే కామెంట్ చెప్పండి. దాదాపు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుంచి వస్తుందని చూసుకుంటే అంతా ఇంటర్నెట్ అనుకోండి. ముందుగా అయితే ఆ K-pop, ఆ BTS, అమ్మో దాన్ని ఏమనంటే మళ్ళీ బ్యాచ్లు వచ్చేస్తాయి. ఇంకా వాళ్ళ సినిమాలు, తెల్లలు ఇవైతే పిచ్చ ఫేమస్ అయిపోతున్నాయి. అది డిఫరెంట్ విషయం. అది సరిపోతున్నట్టు మన వాళ్ళంతా ఎక్స్ప్లోరేషన్ అని చెప్పి కొరియా వాళ్ళ ఫుడ్ అంతా తీసుకొని వచ్చేస్తున్నారు. అంతా చైనీస్ ఫుడ్ అనే వాళ్ళంగా ఇప్పుడు అంతా బాగుంది. అది కూడా ఇప్పుడు కొరియన్ ఫుడ్ వచ్చేస్తుంది. ఇదంతా వదిలేసిన కొరియా వాళ్ళ మొహాలు చూడండి, అర్ధరాత్రి పూట 60 క్యాండిల్ బల్బు వేసినట్టు తలుకు మనం మెరుస్తా ఉంటాయి. ఇప్పుడే ఆయిల్ పెయింట్ ఏమైనా వేసారా అన్నట్టు క్లీన్ గా ఉంటది. ఎందుకంటే వాళ్ళ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కానీ, ఆ స్కిన్ కేర్ సర్జరీలు అయితే ఇంకా బేభత్సంగా ఉంటాయి. వాళ్ళ ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే ఆ దేశానికి సంబంధించిన ఇండియాలో ఫుల్ కబ్జా చేస్తున్నాయి ఆల్రెడీ. ఆ సామ్సంగ్, LG లిస్ట్ తీసుకుంటే అట్లాంటివి చాలా ఫేమస్ కంపెనీలు అవే. ఇప్పుడు చూస్తే వాళ్ళ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా బాగా ఫేమస్ అవుతున్నాయి. మొదట్లో ఈ కొరియన్ కల్చర్ ఎక్కువగా మణిపూర్ అటు సైడ్ వచ్చేది ఇండియాలో. అంటే వాళ్ళ హ్యాబిట్స్ కానీ, లుక్స్ కొంచెం సిమిలర్ గా ఉంటాయి కదా, దాని వల్ల ఎక్కువ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు చూసుకుంటే అబ్బాయి అదేం లేదు. ఇప్పటికే చాలా మంది ఆల్మోస్ట్ పిల్ల బచ్చాగాళ్ళందరూ ఏం పెట్టుకొని ఉన్నారు, IITకి పోవాలని కాదు, బాగా సంపాదించకపోయినా ఉన్న డబ్బులైనా తీసుకుపోయి కొరియా వెళ్ళి సెటిల్ అయిపోవాలని. ఆ సినిమాలు, K-pop ఎఫెక్ట్ ఇండియా మీద అట్లా పడుతుంది. మీకు కూడా ఇలాంటి సింటమ్స్ ఏమైనా ఉన్నాయా? కామెంట్స్ చెప్పండి. ఇలా మామూలుగా చూస్తే కొరియా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనగానే సౌత్ కొరియానే గుర్తొస్తుంది అనుకోండి. అయితే నార్త్ కొరియా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు పడదు? అది వాళ్ళ దేశ జనాల మీదే పడదు, ఇంకా మన మీద ఏం పడిద్దిలే గానీ. అంటే వాళ్ళ దేశం సిచ్యువేషన్ మనకు తెలిసిందే, అంటే అంత పూర్తి కూడా తెలియదులేండి. అయితే కుక్కు FM లో ద గర్ల్ హూ ఎస్కేప్డ్ ఫ్రమ్ నార్త్ కొరియా అనే ఒక మంచి ఆడియో బుక్ మన తెలుగు లాంగ్వేజ్ లోనే ఉంది. ఆ దేశంలోని పరిస్థితులు తట్టుకోలేక ఒక అమ్మాయి ఎంత కష్టపడి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చింది. అదే ఆడియో బుక్ అసలు మెంటల్ ఎక్కిపోయింది. ఖచ్చితంగా వినండి మీరు కూడా. దీంతో పాటు నార్త్ కొరియా అనే వాళ్ళ దేశం గురించి కూడా ఒక ఆడియో బుక్ మన తెలుగు లాంగ్వేజ్ లో ఉంది. ఇలా ఎన్నో ఆడియో బుక్స్ ఎవ్రీ మంత్ 20కి పైగా మన లాంగ్వేజ్ లోనే రిలీజ్ చేస్తూ ఉంటారు. కుక్కు FM లో ఎప్పటికే హిస్టరీ అని, సెల్ఫ్ హెల్ప్, బయోగ్రఫీ, ఎంటర్టైన్మెంట్, ప్రతి టాపిక్ లో వేలలో ఆడియో బుక్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మనల్ని కొనమంటాడు అని అనుకోకండి. కుక్కు FM మనకి ఇప్పుడు ఇవన్నీ ఫ్రీగా ఇస్తుంది. నిజంగానే 7 డేస్ పాటు ఆడియో బుక్స్, సమ్మరీస్, స్టోరీస్, బైట్స్ 7 డేస్ పాటు ప్రీమియం యాక్సెస్ మనకు ఫ్రీగా ఇస్తుంది. దీని డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఆల్రెడీ ఇచ్చాను. పేమెంట్ అప్పుడు 99 రూపీస్ అని చూపించిన ఓన్లీ 2 రూపీసే డెబిట్ అయ్యి అవి కూడా వెంటనే రీఫండ్ వచ్చేస్తాయి. ఈ ఫ్రీ టైమ్ లోనే మీ సబ్స్క్రిప్షన్ ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఫ్రీ టైం అయిపోయిన తర్వాత మన కూపన్ కోడ్ అయిన ALK200 ఉపయోగిస్తే మీకు 50% ఆఫ్ వస్తుంది. కుక్కు FM ఫీచర్స్ గురించి ఇంకా చెప్పాల్సిన పనేం లేదు. పెద్ద ఆడియో బుక్స్ వినే టైం లేదు అంటే హ్యాపీగా కుక్కు FM బైట్స్ విని నాలెడ్జ్ పెంచుకోండి. యాడ్ ఫ్రీ లిజనింగ్ గానీ, ఆడియో స్పీడ్ అడ్జస్ట్మెంట్లు గానీ, మీ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుని పర్సనలైజ్డ్ బుక్ రికమెండేషన్లు గానీ, ప్రీమియం ఆడియో క్వాలిటీలో దీని ఫీచర్స్ అసలు అద్భుతంగా ఉంటాయి. లేటెస్ట్ న్యూస్లు, ట్రెండ్స్, స్టోరీస్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ నుంచి కరెంట్ ఈవెంట్ల దాకా అన్నిట్లో అప్డేటెడ్ గా ఉండొచ్చు. మీకు నచ్చిన ప్లేస్ లో నచ్చినట్టు కూర్చొని హ్యాపీగా ఎక్కడైనా వినొచ్చు. కుక్కు FM లో ఏ ఏజ్ గ్రూప్ కైనా, ఏ టైమింగ్ లో అయినా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుకొని వినే ఆడియో బుక్స్ తో కుక్కు FM ఒక పర్ఫెక్ట్ కంపానియన్ లా ఉంటుంది. దీని కూపన్ కోడ్ ఇంకా డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్ లో కామెంట్స్ లో పెట్టుంచాను. ముందు ఒకసారి 7 డేస్ ట్రయల్ చెక్ చేసి చూడండి, తర్వాత మీ మనసుకు నచ్చింది వినండి.
ఫ్రెండ్స్, మీకు ది బోరింగ్ బిలియన్ తెలుసా? బోరింగ్ అంటే నీళ్ల పంపు బోరింగ్ కాదు, మన భూమి మీద అదొక టైం పీరియడ్ అనమాట. ఏం లేదు, భూమి క్రియేట్ అయింది, తర్వాత జంతువులు, జీవులు, ఈ డైనోసార్లు, తర్వాత మనుషులు అన్ని వచ్చాయి కదా. అదే చెప్పాలంటే భూమి ఇప్పుడే కొత్తగా పుట్టింది. పుట్టిన తర్వాత అప్పుడే భూమి యొక్క స్టార్టింగ్ స్టేజ్ ఫ్రెష్ గా స్టార్ట్ అయింది. కేవలం మట్టి, ఇసుక, రాళ్ళు, రప్పలు, సముద్రంలో కొంచెం నీళ్లు ఇవి ఉన్నాయి తప్ప పెద్దగా ఏమీ లేవు. డైనోసార్లు గానీ చిన్న చిన్న ఇనిషియల్ జీవులు పుట్టడానికి కూడా ఇంకా టైం ఉంది కదా. ఇవన్నీ రాకముందు భూమి ఉన్న స్టేజ్ ని బోరింగ్ బిలియన్ అని చెప్పి సైంటిస్టులు పిలుచుకుంటా ఉంటారు. ఇలా ఎందుకు పిలుస్తున్నారు అని చెప్పుకోవాలంటే నాకంత డెప్త్ గా తెలియదు. నాకు తెలిసి సైంటిస్టులకు బోరింగ్ అనుకుంటా. ఆ టైంలో భూమి మీద ఏం లేవు కదా, అసలు ఏమైనా ఉన్నాయని రీసెర్చ్ చేసి చెప్పుకోవడానికి. లేకపోతే ఆ టైంలో ఏమున్నాయో వీళ్ళకి తెలియదు కాబట్టి ఆడేం జరగలే అని చెప్పి బోరింగ్ పీరియడ్ అని పేరు పెట్టి వదిలేసినట్టున్నది. ఏం చెప్పాలంటే సైంటిస్టులకి అది బోరింగ్ టైం అయినా భూమికి అదే మంచి టైం ఏమో. మనుషులందరూ పుట్టి భూమిని గొల్ల చేస్తున్నాం, మనకి బోరింగ్ కాదేమో, భూమికి మాత్రం ఇదంతా చాలా వరస్ట్ గానే అనిపిస్తుంది కదా మనం చేసే పనులు. ఆ లెక్కను చూసుకుంటే భూమికి అది బాగా ఊపున్న టైం అయి ఉంటది. ఓవరాల్ గా ఇలా భూమి పుట్టిన తర్వాత 1 బిలియన్ 100 కోట్ల సంవత్సరాల దాకా అసలు లైఫ్ అనేది భూమి మీద లేదు. అయితే దీని తర్వాత నెమ్మదిగా జీవులు వచ్చాయి, డైనోసార్లు అలా వచ్చాయి. కానీ అప్పుడే ఎవరికి మండిందో ఎందుకు మండిందో తెలియదు. అమ్మ డైనోసార్లు మీరు ఉన్న రోజులు చాలు, మీరు ఇంకా ఎక్కువ రోజులు ఉంటే మనుషులు లేట్ గా వస్తారు, ఇంకా చాలా వెళ్ళిపోండి అని చెప్పి ఏ ఏలియనో ఆడుకుంటూ ఒక పెద్ద వల్కను భూమి మీద కేసు కొట్టింది. దానివల్ల పాపం డైనోసార్లు అన్ని భూమి మీద దాదాపు ఉన్న జీవులన్నీ పోయాయి. అయితే అలా బోరింగే కాకుండా గ్రే పీరియడ్ అనే ఒక టైం కూడా ఉంది. అది 1 మిలియన్ 10 లక్షల సంవత్సరాల టైం పీరియడ్ అనుకోండి. ఇది ఎప్పుడంటే డైనోసార్లు అన్ని పోయాక దాదాపు 10 లక్షల సంవత్సరాల దాకా యాక్చువల్ గా అసలు భూమి మీద పెద్దగా ఏం జరిగిందనే ఇన్ఫర్మేషన్ సైంటిస్టుల దగ్గర ఏమీ లేదు. ఆ టైంలో చిన్న ఆధారాలు కూడా, చిన్న వస్తువులు కూడా ఏమీ లేవు. అంటే మనుషుల ఎవల్యూషన్ అప్పటికి రాలా. సో డైనోసార్లు చనిపోయినప్పటి నుంచి మనుషుల ఎవల్యూషన్ స్టార్ట్ అయ్యే మధ్య టైంలో అసలు ఏం ఇన్ఫర్మేషన్ లేదు. దీన్నే సైంటిస్టులు గ్రే పీరియడ్ అని పిలుస్తారు. ఇలా ఎందుకు అనుకుంటారో మెయిన్ రీజన్ చూసుకుంటే మనుషులు ఫామ్ అవ్వక ముందు డైనోసార్లు పోయాక కొన్ని కోట్ల రకాల జీవులు ఫామ్ అయ్యాయంట. అసలు ఆ టైంలో ఆ కోట్ల జీవులకి ఏమైంది, ఏం జరిగింది ఐడియా లేక అదేదో దారుణంగా జరిగి ఉండేదని గుండ్లు గీక్కొని ఇదేదో గ్రే పీరియడ్ ఏమైందో మాకు తెలియదని అలా పేరు పెట్టి వదిలేసేది. టైం మిషన్ ఉంటే బాగుండు, వెనక్కి వెళ్ళి అన్ని ఏం జరిగిందో ఆ టైంలో చూసేవాళ్ళం. ఫ్రెండ్స్, అమూల్ అందరికి తెలిసిందే. పాలు, పెరుగు, జున్ను, వెన్న, నెయ్యి, అది ఇండియా ఒక పెద్ద పాల కేంద్రం. అమూల్ ఐస్ క్రీమ్లు భలే ఉంటాయి, తిని చూడండి. నేనే వాళ్ళకి యాడ్లు చేయట్లేదు. అంటే మీరు ఎప్పుడైనా ఏదైనా బయట ఒక ఐస్ క్రీమ్ డబ్బా కొన్నామనుకోండి, దాన్ని వెనక్కి తిప్పి చూడండి, ప్రతి ఐస్ క్రీమ్ కూడా క్లియర్ గా రాసి ఉంటాడు. అదే మేము దీన్ని పాలతో చేయలేదు, ఐస్ క్రీమ్ ని పామ్ ఆయిల్ తో చేసామా అని చెప్పి వెనకాలే రాసి పెట్టుంటాడు ప్రతి ఐస్ క్రీమ్ డబ్బా మీద. ఆల్మోస్ట్ మీరు తినే ప్రతి ఐస్ క్రీమ్ డబ్బా మీద అది పామ్ ఆయిల్ తోనే చేస్తారు. మీరు నమ్మినా నమ్మపోయినా అదే నిజం, మీరే చూసుకోవచ్చు. కానీ నిజానికి మన అమూల్ అలా ఏం కాదు, నిజంగానే వాళ్ళు పాలతోనే చేస్తారు. ఇదే విషయాన్ని అమూల్ వాళ్ళు యాడ్ కూడా వేసుకుంటున్నారు ఈ మధ్య. అయితే అసలు ఏంటో ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే అమూల్ వాళ్ళు ఇప్పుడు పాలు, వెన్న, చీజు వీటితో పాటు వే ప్రోటీన్ బిజినెస్ లో కూడా రాబోతున్నారు. వే ప్రోటీన్ అంటే తెలుసు కదా, అది ప్రోటీన్ పౌడర్. జిమ్ ఎక్కువ డబ్బాలు కొనుక్కుంటూ ఉంటారు, స్కూపులు అనుకుంటా. యాజ్ యూజువల్ గా మనం కూడా వినుంటాం, ఇండియాలో ఉండే జనాలందరికీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ప్రోటీన్ డెఫిషియన్సీ బేభత్సంగా ఉందని, బాడీలో ప్రోటీన్ పర్సెంటేజ్ ఉండట్లేదని. సో ఈ మ్యాటర్ ఎక్కువగా అన్ని చోట్ల వినిపిస్తున్నారు కాబట్టి ఇండియాలో కూడా వే ప్రోటీన్ తీసుకునే జనాలు బాగా ఎక్కువ అవుతున్నారు. సో ఈ ప్రోటీన్ బిజినెస్ పెరుగుతుందని చెప్పి అమూల్ వాళ్ళు కూడా ఈ బిజినెస్ లోకి వస్తున్నారు. నిజానికి వే ప్రోటీన్ ఎలా తయారు చేస్తారో చూసుకుంటే ముందు స్వచ్ఛమైన పాలను తీసుకొని ఆ పాలని బాగా మరగబెట్టి అందులో నిమ్మకాయ పిండుతుంది. అప్పుడు ఏమైంది, పాలన్నా ఇరిగిపోతాయి. దానిలోంచి ఫ్రెష్ గా మంచి థిక్గా చీజ్ టైప్ లో ఉన్న ఒక పదార్థం అంతా వచ్చింది కదా, గట్టిగా తెల్లగా ఉంటుంది. దాన్ని అంతా తీసి బయటపడేసి ఇప్పుడు నీళ్ళగా మిగులుతాయి కొంచెం. ఆ నీళ్లే వే ప్రోటీన్, దాంతోనే పౌడర్ తయారు చేస్తుంది. వే ప్రోటీన్ పౌడర్ అంతా దీంతోనే చేస్తుంది. అందులోనే ప్రోటీన్ మొత్తం ఉంటుంది. ఇప్పుడు తీసేసినంతా ఆల్మోస్ట్ ఫ్యాట్ టైపే ఉంటది ఎక్కువ. అప్పుడే అమూల్ వాళ్ళకి డౌట్ వచ్చింది, అదే మనం లీటర్లో 100 లీటర్ల పాలు తీసుకొని వచ్చి చీజ్ కోసం, పన్నీర్ కోసం అంత తయారు చేస్తున్నాం. ఆ తర్వాత వచ్చిన ప్రోటీన్ నీళ్ళన్నీ ఎత్తపోయి పడేస్తున్నాం ఎందుకని? దాంతోనే కదా అందరూ వే ప్రోటీన్ చేస్తుంది. ఇన్ని సంవత్సరాల పాటు లీటర్లు వే ప్రోటీన్ నీళ్ళని వాడుకోకుండా గబ్బు చేసామా అని డౌట్ వచ్చింది. డౌట్ ఏముంది, నిజమేలేండి. అంటే ఆల్మోస్ట్ వాటిని తక్కువ రేటుకి అమ్మేయడమో ఇంకేదైనా చేసుకునేవాళ్ళు. సో ఇప్పటి నుంచే వాడడానికి ఇంకా ట్రై చేస్తున్నారు. మార్కెట్ లో ఇప్పటిదాకా ఉన్న వాళ్ళందరిని చూసుకుంటే వీళ్ళందరికంటే ఎన్నో ఎక్కువ రేట్లు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ వే ప్రోటీన్ వాడడం దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అమూల్ వాళ్ళు మాత్రమే. ఎందుకంటే అమూల్ వాళ్ళకి అంత చీజు అన్ని పాలని ప్రొడ్యూస్ చేసి అన్నిటిని తయారు చేసేది. ఆ ప్రతి ప్రాసెస్ లో ఇది ఫామ్ అవుద్ది. సో ఈ మధ్య పాపం వాళ్ళకి బాగా గట్టిగా వెలిగినట్టుంది, ఎందుకుగా మనం అంత వే ప్రోటీన్ పడేస్తున్నాం అని చెప్పి. సో ఈ లెక్కన ఎలాగ వీళ్ళు ఇదేగా తయారు చేసేది, ఓ పక్క చీజ్ చేసుకోవచ్చు, ఇంకో పక్క వే ప్రోటీన్ చేసేసుకోవచ్చు. సో ఈ రకంగా వాళ్ళు తక్కువ రేటుకు కూడా అమ్మడానికి ట్రై చేస్తున్నారు. ఇండియాలో ఇలా ప్రోటీన్ డెఫిషియన్సీ మేము తగ్గిస్తామని చెప్పి ఈ ట్యాగ్ లైన్ తో బిజినెస్ లోకి దిగిపోయారు. దీని గురించి మీరేమంటారో కామెంట్స్ చెప్పండి.
ఫ్రెండ్స్ మీరు జకార్టా నేమ్ విన్నారా? కొంతమంది అయితే వినుంటారు. అయితే ఇండోనేషియన్ నేమ్ విన్నారుగా, దాని క్యాపిటలే జకార్టా. ఆ జకార్టా ప్లేస్ లో అదొక సిటీ. ఆ సిటీలో 1 కోటి మంది ఉంటారు, 1 కదా కాదు. అయితే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న అంత పెద్ద క్యాపిటల్ అలా ఇప్పుడు నీళ్ళలో మునిగిపోతుందంట. మొత్తం సిటీ ఏందా జనాలు ఎక్కువైపోయి బరువు తట్టుకోలేక మునిగిపోతుందా అంటే అంతొద్దు. అలా చూసుకుంటే మన ఇండియా ఇప్పుడు అండర్ వాటర్ లో ఉండాలి. విషయం ఏంటంటే ఇండోనేషియా అనేది ఒక ఐలాండ్ దేశం. అంటే చిన్న ఐలాండ్స్ అన్నిటితో కలిపి ఒక పెద్ద దేశంగా అవుతుంది. చిన్న ద్వీపాలు ఉంటాయి కదా. అయితే ఇండోనేషియాలో ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయో తెలుసా? 17,500 ఐలాండ్స్ ఉన్నాయంట. అన్ని చిన్న ప్లేసులు ఉంటాయి, చుట్టూ నీళ్లు ఉంటాయి, సముద్రం. ఆ ప్లేసులన్నీ కలిపితే ఇండోనేషియా. ప్రపంచంలోనే అతి పెద్ద ఐలాండ్స్ ఉన్న దేశం ఇది. వీటన్నిటి కోసం వాళ్ళ దేశానికి క్యాపిటల్ ఉండాలి కదా అని చెప్పి జకార్టా అనే ప్లేస్ ని ఎంచుకున్నారు. ఆ సిటీని క్యాపిటల్ చేసి వాడుకుంటున్నారు. అయితే ఇందులో మంచి విషయం, అందులోనే చెడ్డ విషయం వీళ్ళకి ఒకటి ఏంటంటే ఆల్రెడీ చుట్టుపక్కల అంతా మొత్తం ఐలాండ్స్ అన్ని నీళ్లతోనే ఉంటాయి. దాంతో పాటు ఈ జకార్టా సిటీలో మొత్తం ఒక్క సిటీలోనే 13 నదులు ప్రవహిస్తూ ఉంటాయి. 13 నదులు. అన్ని నదులు ఎక్కువ అయిపోవడం వల్ల వీళ్ళు దాన్ని మేనేజ్ చేయలేకపోతున్నారంట. సిటీ అంతా చిన్న సిటీలుగా నదుల మధ్యలో కట్టుకుంటా ఉన్నారు. ఇవి కాకుండా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉన్నాయి. ఈ చిన్న సిటీలోనే లక్షల మంది జనాలు, అంతా ఎక్కువ మంది వచ్చేసి గ్రౌండ్ వాటర్ అంతా లాగేసి వాడేస్తున్నారు. ఇలా లేనిపోని ప్రాబ్లమ్స్ అన్ని కలిసి వచ్చేయడం, దీని వల్ల ప్రపంచంలోనే అతి స్పీడ్ గా నీళ్ళల్లో మునిగిపోతున్న ఒక సిటీ ఇది. ప్రపంచంలోనే ఫాస్ట్ గా ఉన్న ఫస్ట్ సిటీ మునిగిపోవడంలో. దీనికోసం వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ఏం లేదు, సింపుల్. వీళ్ళు ఉండే ఊరు నుంచి జకార్టా నుంచి కొంచెం దూరంలో ఇంకొక ఐలాండ్ కనిపించిందంట. అక్కడ అంతా ఖాళీగా ఉంటది. సో ఉన్న వాళ్ళు అందరిని అక్కడికి ఎత్తకెళ్ళిపోయి ఒక కొత్త క్యాపిటల్ ని కట్టేస్తున్నారు వాళ్ళ దేశం కోసం. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2060 కల్లా వాళ్ళ క్యాపిటల్ సిటీ మొత్తాన్ని కన్స్ట్రక్ట్ చేసేసి జనాలందరినీ అక్కడికి ఎత్తుకొని వెళ్ళిపోతారంట. చూసారంత సింపుల్ ప్లాన్ వేసేసుకున్నారు. ఇక్కడే వీళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి అనుకోండి. స్క్రాచ్ నుంచి కట్టడం మొదలు పెట్టారు కదా. ఇంకా వీళ్ళ ప్రాబ్లం అంతా ఇంత కాదు. ఐలాండ్స్ మధ్యలో ఉన్న ఒక ఐలాండ్ అది కాదు. చూసుకుంటే ఆ ఐలాండ్ అంతా అడివే మొత్తం. సర్లేండి 2060కి చూద్దాం అప్పటికి ఏం చేస్తారు. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మా ఛానల్ ని చెక్ చేసి చూడండి. వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే కుక్కు ఎఫ్ఎం యాప్ ని డౌన్లోడ్ చేయడం మర్చిపోవద్దు. ప్రతి వీక్ మన లాంగ్వేజ్ లో, మన తెలుగు లాంగ్వేజ్ లో కొత్త ఆడియో బుక్స్ యాడ్ చేస్తూనే ఉంటారు. దీని లింక్ ఇంకా కూపన్ కోడ్ డిస్క్రిప్షన్ లో పెట్టి ఉంచాను. ఒకసారి చెక్ చేసి చూడండి. థ్యాంక్ యూ.